కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బొల్లారంలో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రాత్రిపూట ఆక్రమణలు అడవిలోని చెట్లు పొదలను నరికి దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు. మండలంలోని హాసీపూర్ తండాకు చెందిన కొందరు గత వారం రోజుల నుంచి చెట్లను నరికేస్తున్నారు. గతంలో చెట్లను నరికి భూములను చదును చేసి పంటలను పండిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్న అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవటం లేదని తండావాసులు స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవిలోని విలువైన వృక్ష సంపద నేలమట్టమవుతోంది. కబ్జాదారులు ముళ్ల పొదలను తొలగించి అటవీ ప్రాంతాన్ని చదును చేసి పంట పొలాలుగా మార్చుకుంటున్నారు. గత ప్రభుత్వంలో పోడు పట్టాలు జారీ చేసిన తర్వాత తిరిగి అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా ఇదంతా ఎందుకు జరుగుతుందో, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత బీట్ అధికారి హస్తంతోనే అటవీ ప్రాంతాన్ని నరికివేస్తున్నారని స్థానికులు తండావాసులు అంటున్నారు. ఇప్పటికైనా అడవుల ఆక్రమణపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ హాజీపూర్ తాండా ఏరియా పరిధిలో నిన్న కొంతమంది వెళ్ళి అడవిని పొదలు అడవిని నరికారు కల్టివేషన్ గురించి. అటు నలుగురిపై నిన్న కేసు నమోదు చేసినాం, కోర్టు కేసు చేసినాము, మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా చేపిస్తాం, మళ్ళీ వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేపిస్తాం. వాళ్ళు కాక మళ్ళీ 5 మళ్ళీ రాత్రి పోయి అడవిని ధ్వంసం చేస్తే వాళ్ళపైన కూడా ఇవాళ 5 పైన కూడా ప్యూఆర్ బుక్ చేసి నరికి చిన్న చిన్న పొదలను మొత్తం ధ్వంసం చేస్తున్నారు, నరికేస్తున్నారు. అట్టి విషయాన్ని గ్రామంలోకి వెళ్ళి కూడా వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టినాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అడవిని ఇట్లా ధ్వంసం చేయొద్దు, అందులో ఫారెస్ట్ జంతువులు ఉంటాయి, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది అని కూడా దాని గురించి కూడా వివరించి చెప్పినాము. ఇవాళ కొంతమంది పేర్లు తెలిస్తే వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం. బొల్ల